హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను అలంకృత. జనరల్గా ప్రతి మనిషిలో మేల్ అండ్ ఫీమేల్ అని లేకుండా టాప్ టు బాటమ్ బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రతి ఒక్కటి బాడీలో పార్ట్కి ఏదైనా సరే క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో సోకుతుంది. కాబట్టి ఆయుర్వేద చికిత్సలో మనకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మనం స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జనరల్గా క్యాన్సర్ అనేది కూడా ఇప్పుడు బీపీ షుగర్ లాగే అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి కూడా జనరల్ క్యాన్సరే కదా అంటున్నారు. కొందరేమో భయపడుతున్నారు, కొందరు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్దులే అంటున్నారు. సో మీరేం చెప్తారు, అసలు ఎందువల్ల వస్తుంది అని కూడా చెప్పండి. క్యాన్సర్ ప్రపంచంలో ఒక మహమ్మారిగా తయారైపోయిందమ్మా. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా విస్తరిస్తూ రోజు రోజుకు తన యొక్క ప్రబలాన్ని విపరీతంగా పెంచేస్తుందమ్మా. రకరకాల క్యాన్సర్స్. ఈ క్యాన్సర్ వచ్చేందుకు వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థం కావచ్చు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని రకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కావచ్చు. సో ఏ కారణం వల్లైనా క్యాన్సర్ రావచ్చుమా. తీసుకునే ఆహార పదార్థాలు కూడా మనం కెమికల్ పెస్టిసైడ్స్ ఫుడ్ తింటున్నాం, దీనివల్ల క్యాన్సర్ రావచ్చు. సో అనేక రకాల కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందమ్మా. ఈ మధ్య కాలంలో మరీ పెరిగిపోతుందమ్మా. గుండె జబ్బులు కోవలోకి ఇది కూడా అగ్రస్థానంలోకి వెళ్ళిపోయింది. సో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో ఈ క్యాన్సర్ని అర్బుద వ్యాధి అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఈరోజు కొత్తది కదమ్మా. ఈరోజు మన వాళ్ళు క్యాన్సర్ వచ్చింది ఈ మధ్య వచ్చింది అనుకున్నారు, కానీ వేలాది సంవత్సరాల క్రితం కూడా ఉంది. క్యాన్సర్ ఆనవాళ్ళు అయితే ఉన్నాయమ్మా. అర్బుద వ్యాధి అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. దీన్నే కర్కాటకం అని చెప్పేసి కూడా చెప్తారు. అంటే ఎండ్రకాయ తెలుసుకమ్మా. ఎండ్రకాయ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా స్ప్రెడ్డింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి దాని నడక విచిత్రంగా ఉంటుంది ఎండ్రకాయ. సో ఆ విధంగా బాడీలో ఆ యొక్క వ్యాధి స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి దాన్ని కర్కాటకం అని కూడా చెప్తుంటారమ్మా. సో అర్బుదం అని చెప్పేసి ఆయుర్వేద పరంగా ఎక్కువ శాతం మందిలో చెప్తుంటారు అనమాట. పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజు వరకు మానవుని యొక్క అపరిమితమైనటువంటి మేధస్సు యొక్క ప్రభావం చేత, అకుంఠితమైనటువంటి దీక్ష వల్ల, మరి అనేక రకాలుగా వివిధ మేధావులు, డాక్టర్లు, మరి శాస్త్రజ్ఞులు వీళ్ళందరి యొక్క అకుంఠితమైనటువంటి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మరి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే క్యాన్సర్ను మనం ఏదో ఒక పద్ధతిలో ఒక స్థాయి వరకు ఎదుర్కోగలం అనేటువంటి స్థాయి చెప్పే స్టేజ్కి వచ్చామమ్మా. ఒకనప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడంలోనే టైం అయిపోతుంది. ఒకవేళ డిటెక్ట్ చేసిన తర్వాత కూడా క్యాన్సరే, అంటే నో లైఫ్. సో ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కీమోథెరపీ, అదేవిధంగా ఈ సర్జరీ, తర్వాత ఇలాంటివన్నీ, తర్వాత రేడియేషన్, ఇవన్నీ వచ్చినాయమ్మా. ప్రధానంగా ఈ మూడే వాడుతుంటారు. పరిస్థితిని బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడితోనే ఆగిపోలేదమ్మా. సో వీటి పరిమితులు వీటికి ఉన్నాయి. కాబట్టి మరి అర్లీగా డిటెక్షన్ చేసినప్పుడు కానీ కొన్ని రకాలైన క్యాన్సర్స్లో కానీ ఇప్పుడు ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన మేరకు ఫలితాలు అయితే కలుగుతున్నాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదే పూర్తి పరిపూర్ణ సమాధానం కాదనమాట. కానీ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. కొంతమందికి మళ్ళీ ఈ క్యాన్సర్ రిపీట్ అయిపోతున్నాయి. స్ప్రెడింగ్ నేచర్ పెరిగిపోతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ క్యాన్సర్కు వాడేటువంటి ఔషధాల వల్ల. సో ఈ నేపథ్యంలో ప్రపంచం యొక్క దృష్టి, మేధావుల యొక్క దృష్టి, శాస్త్రజ్ఞ దృష్టి ప్రకృతి వైపు కూడా మళ్ళడం జరిగింది. సో ప్రకృతి పరంగా కూడా ఏదైనా ఔషధాలు ఉన్నాయా ట్రై చేద్దామని చెప్పేసి పరిశోధన చేయడం జరిగిందమ్మా. సో గత 2-3 దశాబ్దాల నుంచి పరిశోధనలు కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ నేపథ్యంలో కొన్ని రకాల పరిశోధనలు చేయడం వల్ల వాళ్ళు గ్రహించినటువంటి విషయం ఏంటంటే క్యాన్సర్కు మందు మొక్కలు కూడా చాలా చక్కటి సమాధానం చెప్పగలవు అని చెప్పేసి చాలా అధ్యయనాలు తెలిసిపోయిందమ్మా. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక పొరుగున ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపాల్లో క్యాన్సర్కు సంబంధించి ఆయుర్వేద ఔషధం అశ్వగంధ అనేటువంటి ఔషధాన్ని ప్రయోగించి దాని ఫలితాలు రాబట్టారమ్మా. మీకు ఉదాహరణ ఇవి చాలా ఉన్నాయమ్మా. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సో అశ్వగంధ అనేది అందరికీ తెలుసు. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి చెప్తుంటారు. పెన్నేరు గడ్డలు ఉంటారు తెలుగులో. ఏ జబ్బు పేరు తెలియకపోయినా ఈ యొక్క అశ్వగంధ లేదా పెన్నేరు పొడి వాడుకుంటే తగ్గిపోతుందని చెప్పేసి పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది. సో ఈ అశ్వగంధను ప్రయోగించి వాళ్ళు ఆ యొక్క రిజల్ట్ రాబట్టినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి దాని యొక్క సమాధానం ఏంటంటే ఈ క్యాన్సర్ త్వరగా నయం కావడం జరిగింది. అదేవిధంగా రేడియేషన్ ఇచ్చినటువంటి ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ భాగంలో రేడియేషన్ ఇచ్చేస్తారమ్మా. రేడియేషన్ ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఆ కణము డెడ్ కావడమే కాకుండా పక్కన ఉన్న కణాలు కూడా దెబ్బతింటున్నాయి.
సో దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. రేడియేషన్ తీవ్రత ఎక్కువ కావడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ అశ్వగంధ వాడుకోవడం వల్ల ఆ రేడియేషన్ వల్ల ఇతర ఆరోగ్యమైన కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, రేడియేషన్ యొక్క పవర్ కూడా అంత తీవ్రం కాకుండా పవర్ తగ్గించేందుకు కూడా అశ్వగంధ వాడుకోవడం వల్ల అలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే అశ్వగంధ వాడుకోవడం వల్ల ఈ సమస్య త్వరగా పునరావృతం కాకుండా కూడా అశ్వగంధంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మరలా ఈ క్యాన్సర్ బాడీలో రాకుండా ఉండేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెరిగే క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా అశ్వగంధ ఉపయోగపడింది. అంతేకాకుండా వీళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క కీమోథెరపీ ఔషధాలు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా బాగా కంట్రోల్ చేయగలిగింది ఈ అశ్వగంధమ. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఔషధాలు కూడా వాడుకోవాలని చెప్పేసి మరి మేధావులు, శాస్త్రజ్ఞులు క్రమక్రమంగా వీటి మీద కూడా పరిశోధనలు మొదలుపెట్టడం జరిగింది. ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయమ్మా. దీంతోపాటు మరి పత్తి కూడా క్యాన్సర్కి బాగా పనిచేస్తుందమ్మా. సో నాగపూర్లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉందమ్మా. వాళ్ళు పరిశోధన చేసేసి ఈ పత్తి ఐడియా ఉంది కదమ్మా, కాటన్ సీడ్స్ అన్నట్టు గాసిపియం అని చెప్పేసి అందులో గాసిపాల్ అనేటువంటి ఒక కెమికల్ క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా బిళ్ళగన్నేరు అని చెప్పేసి మనకు పూల మొక్కలు ప్రతి చోట ఉంటాయమ్మా. బిళ్ళగన్నేరు, నిత్య కళ్యాణం పూల ఇవ్వ చెప్తుంటారమ్మా. సో బిళ్ళగన్నేరులో ఉంటే వింక్రిస్టిన్ సల్ఫేట్ ఇలాంటి ఆల్కలైడ్స్ కూడా క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని చెప్పేసి పరిశోధనలు నిరూపితమైంది. అదేవిధంగా చైనాలో క్యాప్టాతీత అక్యుమినేటా అని చెప్పేసి ఒక మొక్క పెరుగుతుందమ్మా, మన ప్రాంతంలో పెరగదు. సో ఆ మొక్క పైన జరిగినటువంటి పరిశోధనలో కూడా క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి ఆ పరిశోధనలో కూడా మనకు డేటా తెలియజేస్తుందమ్మా. దీనికి తోడు జీడి గింజలు అని పేరు వినింటారమ్మా, జీడి గింజలు. సో కొంతమందికి పడకపోయేసరికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఈవెన్ స్కిన్కు తగిలిన వాసన చూసిన మనకి కానీ అలర్జీ వచ్చేస్తుంది. అది కొంతమందికి పడని వాళ్ళు దాన్ని సెమీకార్పస్ అనకార్డియం అని చెప్పేసి చెప్తుంటారు. అందులో ఉన్నటువంటి కొన్ని ఆల్కలైడ్స్ కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ని సమర్థవంతంగా అరికట్టగలుగుతాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లిటరేచర్ కూడా మనకు లభ్యమవుతుందమ్మా. అదేవిధంగా తులసి, అదేవిధంగా కరక్కాయలు, అదేవిధంగా ఉసిరికాయలు ఒకటేమిటమ్మా. సో ఇలాంటి అనేక రకాలైన ఔషధాలు కూడా మరి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఆ యొక్క సమస్య త్వరగా తగ్గేందుకు, దీంతోపాటు ఆ యొక్క సమస్య రాకుండా ఉండేందుకు కూడా ప్రివెంటివ్ సేక్ యాజ్ ఏ క్యూరేటివ్ సేక్, అంటే ఆధునిక కృత్రిమ ఔషధాలు వాడుకుంటూ దీన్ని సపోర్టివ్గా వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ మరింత ఇదిగా పెరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది అనమాట. ఈ యొక్క క్యాన్సర్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్కి వాడేటువంటి మందుల వల్ల కూడా ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉంటాయమ్మా. ఓకే. సో అంటే జనరల్గా డిఎన్ఏ త్రూ కూడా వస్తుందని కూడా విన్నాము. ఇప్పుడు డిఎన్ఏ కంటే మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఇవన్నీ అటాక్ అవుతున్నాయి కూడా అనుకోవచ్చు. ఒకప్పుడు చాలా వంశపారంపర్యంగా తక్కువ మోతాదులో చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఇంకా చాలా తక్కువ మోతాదులో చూస్తున్నాం కానీ జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ వస్తుంది అనేది అయితే నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుందమ్మా. ఇప్పుడు జంక్ ఫుడ్ అంటే ఇంచుమించు విపరీతమైనటువంటి నూనె వేడిలో మరిగించి తయారు చేసిన ఫుడ్స్ జనరల్గా ఉంటాయమ్మా. సో ఎప్పుడైతే నూనెను మరిగిస్తామో జనరల్గా 200 to 250 వరకు జనరల్ రకరకాల నూనెలు మరిగేటువంటి టెంపరేచర్ అమ్మా, ఆ స్థాయిలో బాయిలింగ్ పాయింట్ అనమాట అది. సో ఎప్పుడైతే ఆ నూనెలు ఆ విధంగా మరిగిస్తామో అప్పుడు అక్రిలమైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్రిలమైడ్ అనేటువంటి కెమికల్ ఉన్నటువంటి అలా నూనెను మనం రెగ్యులర్గా తరచుగా ఫ్రీక్వెంట్గా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెంటనే దాని యొక్క ప్రభావం కనిపించదు కానీ దీర్ఘకాలికంగా మరి ఆ అక్రిలమైడ్ అనేది ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే క్యాన్సర్ దీన్ని ప్రేరేపిస్తుందమ్మా. డిఎన్ఏలో దాని యొక్క ప్రభావం చూపించేసి క్యాన్సర్ కారకంగా అక్రిలమైడ్ కూడా ఇదైపోతుంది. సో ఈ విధంగా మరి ఈ ఫుడ్ మీరు అన్నట్లు ఈ ఫుడ్ కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. సో నేను ఇంకొకటి చూసింది ఏంటంటే వేడి బాగా ఓవర్ హీట్ చేయడం ఒకటి, వేయించిన దాంట్లోనే వివిధ రకాల పదార్థాలు వేయించి అది నల్లగా గ్రీజిల్ అంటారా, గ్రీజిల్ లాగా మడ్డిలాగా తయారైన దాంట్లో వాళ్ళు వేయిస్తుంటారు. కొన్ని ఇన్స్టా రీల్స్లలో, యూట్యూబ్లలో చూశాను. భయం వేస్తుంటుంది అనమాట అవన్నీ చూసినప్పుడు. అంటే వాళ్ళు దేంట్లో వేయిస్తున్నారో తెలీదు, తీసిన తర్వాత అంతా ఫ్రెష్గానే కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఇంకేమవుతుందో దేవుడికే తెలుసు. ఇంకా అవునమ్మా, మీరు ఈ మాట అడిగేసరికి మరొక విషయం కూడా చెప్పండి. తప్పకుండా. ఇవన్నీ కూడా మనకు వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా. ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పడం జరిగింది. ఘృతం అంటే నెయ్యి. నెయ్యిని సారికి వేడి చేయకూడదమ్మా. చాలా మంది తెలియక అదొకటి. సరే, ఈ మధ్య కాలంలో రకరకాల కారణాలు అయితే నెయ్యి వాడకం తగ్గిపోయింది. తైలం మనం వాడేటువంటి ఆయిల్స్, ఘృతం తైలం పునః మరల ఉష్ణీకృతం త్యజేత్, వేడి చేసి వాడకూడదు. సో మనం ప్రతి ఒక్కరం అదే వాడుతున్నామమ్మా.
సో ఇంట్లో అయితే కనీసం ఏదో ఒక్కసారి 2 సార్లు మరిగించిన నీళ్ళు నూనె వాడుకొని తర్వాత పక్కన పెడతారు. మరి ఇంకా బయట ఇంచుమించు అనేకమైన రెస్టారెంట్స్లో కానీ ఈ స్ట్రీట్ ఫుడ్స్లో కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ కాచిన నూనె మరగాచిన నూనె నంబర్ ఆఫ్ టైమ్స్ కాచడం వల్ల ఈ అక్లియమైన రసాయన పదార్థం మరింత వరుసగా తయారైపోయి అది మరింత త్వరగా క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతుందమ్మా. అవును సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా.